నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. భూ కబ్జాదారులు హంతకులతో సమానం. పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన ప్రజల ఫిర్యాదులు సత్వర పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్ట్. బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి? కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను. తెర వెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పేదల బియ్యంతో చిక్కిన నౌక జార్జ్ సీజుకు ఆదేశాలు. కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నప్పుడు ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అక్రమంగా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఇక్కడ భద్రత వైఫల్యాలు, పర్యవేక్షణ లోపం చూస్తుంటే తీరం గుండా కసబ్ లాంటి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం లేదా? అది దేశ భద్రతకి ముప్పు కాదా? కేజీ బేసిన్, ఓఎన్జీసీ సహా కాకినాడ చుట్టుపక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గంలో ప్రమాదకర శక్తులు వస్తే వాటి రక్షణకు ముప్పు, వాటిలే ప్రమాదం ఉంది. 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్చేస్తే దిక్కులేదు. మారిటైమ్ సెక్యూరిటీ, పోర్ట్ పోలీసింగ్ ఎక్కడుంది? కాకినాడ పోర్టుకు భద్రత వైఫల్యం, అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తాను. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా? సీఎం కుర్చీలో కూర్చున్నది మీరు కాదా? అబద్ధాలు. మాజీ సీఎం ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఆదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? జగన్కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాల్. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. వివిధ ప్రభుత్వ శాఖల సమాచారం ఏకీకృతం. కృత్రిమ మేధ ఆధారంగా పథకాల వర్తింపు. మొబైల్ యాప్లోనూ అందుబాటులో. గుత్తిదారులకు దీర్ఘకాలం పాటు రోడ్డు నిర్వహణ, మరమ్మతులు, రెన్యువల్ అన్నింటినీ వారి బాధ్యతే. 3 ఏళ్లలో 3,900 కిలోమీటర్లు అప్పగించే యోచన. ప్రభుత్వ పాఠశాలకు స్టార్ రేటింగ్. కసరత్తు చేస్తున్న విద్యాశాఖ. మౌలిక సదుపాయాలు 18, అభ్యసన సామర్థ్యాలకు సంబంధించి 14 సూచికలు ప్రామాణికంగా తీసుకుంటారు. వీటిని 100% లెక్కిస్తారు. తల్లిదండ్రులు నిర్వహించే సమావేశంలో ఈ స్టార్ రేటింగ్ ప్రకటిస్తారు. వారి నుంచి సూచనలు తీసుకుంటారు. పాఠశాల పండుగకు రారండోయ్! రాజకీయాలు అతీతంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం. ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో మంత్రి లోకేష్ ఆహ్వానం. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం. పోర్టులకు హెచ్చరికలు జారీ. క్యాంటీన్ ఎన్నికలు గెలవడానికే ముందు పట్టిలా. వెంకటరామరెడ్డిపై ఉద్యోగుల ఆగ్రహం. సచివాలయంలో విలేకరుల సమావేశం పెట్టేందుకు ప్రయత్నించి అడ్డుకున్న జీఏడీ. పీతపిల్ల వచ్చేస్తుందో! కోనసీమ పచ్చ పీతల హ్యాచరీ. ఏడాదికి 10 లక్షల పీత పిల్లల ఉత్పత్తి లక్ష్యం. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడికి ప్రతి తల్లి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్ కేసులో పట్టుబడితే చిక్కులు తప్పవు. 20 ఏళ్ల వరకు శిక్ష, 2 లక్షల జరిమానాకు వీలు. దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు. ఈగల్ విభాగాధిపతి వివేక్ హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో సీబీఐ పిటిషన్. 40,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం. కమ్యూటేషన్ రికవరీకి 135 నెలలకు తగ్గింపు. ఈ మేరకు ఖజానా శాఖ ఉత్తర్వులు. అధికంగా వసూలు చేసిన మోతాదులో చెల్లించాలని పింఛన్దారుల డిమాండ్. కఠిన నిర్ణయాలు తప్పవు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఖార్గే. ఎన్నికల ఫలితాలపై సుదీర్ఘ చర్చ. సిడబ్ల్యూసీ తీర్మానం ఇలా: ప్రార్థనా స్థలాల విషయాల్లో 1991 చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. దేశం ఎన్నికల సమగ్రత దారుణంగా రాజీపడడంపై జాతీయ ఉద్యమం. ఒక వ్యాపార సమూహం అవినీతికి సంబంధించి ఇటీవల వెల్లడైన విషయాల్లో మణిపూర్ హింస, సంబల్, యూపీ హింసాత్మక ఘటనలపై ఉద్యమిస్తాం. 1924 నాటి మహాత్ముని బెల్లం వార్షికోత్సవ నిర్వహణ. జాలీగౌ సిడబ్ల్యూసీ సమావేశం పొడిగింపు. భారీ ర్యాలీ. మళ్లీ బొగ్గుమంటను సిరియా. పట్టణాల్లో, గ్రామాల్లో ఆక్రమిస్తున్న తిరుగుబాటుదారులు. వెనుకంజలో ప్రభుత్వ దళాలు. అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం. డ్రగ్స్ సరఫరా చేస్తున్న జలాంతర్గాములు సీజ్. సైక్యూ ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూర్చి అధికారులు, నిపుణులు మెత్తుకున్నా పట్టించుకుని జగన్ సర్కార్. కంటి తుడుపుగా నిపుణులతో కమిటీ. సైకీ ప్రతిపాదన అనుకూలంగా నివేదిక ఇచ్చేలా చక్రం తిప్పిన అప్పటి సీఎంఓలోని అదృశ్య శక్తి. తూతూ మంత్రంగా ఏపీపీసీసీకి నివేదిక. రాష్ట్రానికి నష్టం కలిగించడం 2 సార్లు ఆర్థిక శాఖ అభ్యంతరాలు. పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆమోదించిన ప్రభుత్వం. ఓ వివాహ వివాదం అంతులేని గందరగోళం. సుప్రీంకోర్టు స్టేని సరిగ్గా అర్థం చేసుకుని న్యాయాధికారులు. రంగారెడ్డి నుంచి శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టు కేసు బదిలీ. ఎక్స్ పార్టీ డీక్రీస్ జారీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ. అధికారుల ఉదాసీనతపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆక్షేపణ. విద్యుత్ సర్దుబాటుపై 9,400 కోట్లు 9,412 కోట్లు డిసెంబర్ నుంచి 24 నెలల పాటు వసూలుకు ఏపీఆర్డీసీ అనుమతి.
నికరంగా వినియోగదారులపై పడే భారం 5,044 కోట్లు. వెంటాడుతున్న జగన్ పాపం. విశాఖ డైరీలో అవినీతిపై సభా సంఘం చైర్మన్గా జ్యోతి నెహ్రూ 6 సభ్యులతో ఏర్పాటు. విచారణకు పూర్తి అధికారాలు. 2 నెలల్లో నివేదిక ఇచ్చేలా ఆదేశం. వైకాపా నేతల దోపిడీతో వట్టిపోయిన డైరీ. లక్షల మంది పాడి రైతుల కాయకష్టం మీద నిర్మించిన డైరీ వైకాపా నేతలు కోట్లు పక్కదారి పట్టించారు. 2,000 కోట్ల టర్నోవర్ ఉన్న డైరీని ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి దిగజార్చారు. వైకాపా నేత విశాఖ డైరీ చైర్మన్ నడారి ఆనంద్ పాపాల సొమ్ముల లెక్కలు తేల్చాలంటే ఇప్పటికే ఏసీబీతో పాటు తెదేపా కేంద్రాలపై ఫిర్యాదులు అందాయి. సహకార సంఘంలో ఉండే విశాఖ డైరీ కంపెనీ చట్టంలో మారిన తర్వాత పాడి రైతుల కష్టాలు మొదలయ్యాయి. ఆవు పాలు ధరను లీటర్కు 3 వరకు తగ్గించడంతో డిసెంబర్ 2న రైతులంతా డైరీ ముట్టడికి పిలుపునిచ్చారు. తమ సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని డైరీ ఉద్యోగులు సైతం ఆందోళన బారిపట్టారు. రితీశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత. తీర్పు వెలువరించిన గుంటూరు సూక్ష్మ కోర్టు. నాటి రాజకీయాల రంగు పులిమిన వైకాపా. సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు విచారణ. ఎన్డీఏ కూటమిపై విపక్షాలు దుష్ప్రచారం. రాజ్యాంగ స్ఫూర్తికి తిరోధులకిస్తున్నాయి. ప్రధాని మోదీ విమర్శలు. టాప్లో రహస్యమేళ. పంట నమోదు కొరవడైన పారదర్శకత. వైకాపా హయాంలో అస్తవ్యస్తం. యాప్ల పేరుతో ఏటా కోట్లకు వచ్చి ఉత్పత్తుల ధరలు తెలియని దుస్థితి. ఏపీకి మరింత సాయం చేయండి. అర్నవల్లి సూర్య దేవాలయాన్ని ప్రసాదం స్కీమ్లో చేర్చండి. కేంద్ర మంత్రి షెకావత్కు తెదేపా ఎంపీల వినతి. దూసుకొస్తున్న బెంగాల్. మళ్లీ బలపడిన తీవ్ర వాయుగుండం. నేడు పుదుచ్చేరి సమీపంలో తీరం దాటనున్న తుఫాన్. దక్షిణ కోస్తా సీమ జిల్లాలకు రెడ్ అలర్ట్. తీరం వెంబడి పెరిగిన గాలుల తీవ్రత. దక్షిణ కోస్తాల తీరంలో అలలోత్పత్తి. కృష్ణపట్నం రేవులో 6వ నెంబర్ భద్రత సూచిక. నేడు రేపు భారీ వర్ష సూచన. చోళభారతం పడదాం. రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు మంత్రి అనగానే అధికారులు. సహకరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు. ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు. రెవెన్యూ శాఖకు సీఎం ఆదేశాలు. 22A నుండి డి నోటిఫై చేసిన భూమికి 4,230 ఎకరాలు. ప్రజలు బాధలు పడేది రెవెన్యూ శాఖతోనే. జనాలు తెప్పించుకోవడం, వేధించడం కొందరు అధికారులు అలవాటయింది. భూ రికార్డులు, ధృవీకరణ పత్రాల కోసం ఇక మీపైనే ఆధారపడాలా? భూ అక్రమాలు జరిగిన టాప్ 10 మండలాలపై దృష్టి. రీవెరిఫికేషన్ నివేదిక ఆధారంగా చర్యల సమీక్షలో సీఎం స్పష్టీకరణ. వద్దంటే విన్నారా? సొంత ఆర్థిక శాఖ సూచనలు బట్టదాఖలు. యూనిట్ రూపాయి 2.49 దాటొద్దని స్పష్టీకరణ. తక్కువ ధరకే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన. ప్రాజెక్టు ఆలస్యంపై అప్పుడే జాగ్రత్తలు. అయినా పట్టించుకోని జగన్ సర్కార్. ఆర్థిక శాఖ సిఫార్సులు తోసిపుచ్చిన కేబినెట్. అన్ని ఛార్జీలు కలిపితే రూపాయి 5 పైనే. అయినా అలవోకగా జగన్ అబద్ధాల ప్రవాహం. ఆధారం నుంచి సౌర విద్యుత్ కొనుగోలు సంబంధించి కేబినెట్ నోటు ఫైల్ తన ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి సంతకం చేసేందుకు సస్యమేరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైల్పై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపి యూనిట్ ధర 2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. అయితే నాటి సీఎం జగన్ సంబంధించిన మంత్రి స్పందన పట్టించుకోలేదు. ఆర్థిక శాఖ సూచనలు విని పట్టించుకోలేదు. అదానీ కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో సన్మానాలు చేయాలి, సాల్వాలు కప్పాలి అంటున్నారు. మినహాయింపు ఏది ఎక్కడ? 7,000 మెగావాట్ల సౌర విద్యుత్పై ఐసీటీ ఛార్జీల మినహాయింపు ఇవ్వాలని సీఆర్సీ కోరిన ఈఆర్సీ. జీపీఏ అమల్లోకి వస్తేనే ఐసీటీ వర్తించదని ఆందోళన. ఈఆర్సీ లేఖపై జగన్ ఏం చెబుతారని నిపుణుల ప్రశ్న. స్మగ్లింగ్ అడ్డాగా కాకినాడ పోర్టు. అధికార నిర్లక్ష్యంలో దేశం భద్రతకు తీవ్ర ముప్పు. అత్యంత ప్రమాదకరంగా పోర్టు కేంద్రానికి లేఖ రాస్తా. రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ను కట్టడి చేస్తా. ఇప్పుడు బియ్యం ఎగుమతి, రేపు పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? తనిఖీలకు వస్తానంటే 2 నెలలు అడ్డుకుంటున్నారు. సముద్రంలో ఓడపైకి వెళ్లడం కుదరదని అబద్ధాలు. డిప్యూటీ సీఎంగా నాకే అధికారులు సహకరించలేదు. నేను వస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీకి సెలవుపై వెళ్లారు. కాకినాడ పోర్టు మీడియాలో పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టును ఇలాగే వదిలేస్తే పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నుంచి కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ముంపు పొంచి ఉంది. ఇలా తీర ప్రాంతాలను నిర్లక్ష్యంగా వదిలేస్తే దేశ భద్రతకి పెను ప్రమాదం. అందుకే కాకినాడ పోర్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రికి 20 ఎకరాలు, మరిన్ని సంస్థలకు భూ కేటాయింపులు. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. గతంలో ఇచ్చిన భూములకు ఓకే. ఈ కేటాయింపులు గడువు పొడిగింపు. పాత ధరలకే పాత వారికే భూములు. నూతన పాలసీ మేరకు కొత్తగా భూ కేటాయింపులు. ఎన్నికల అక్రమాలపై ఉద్యమం. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం. పార్టీ ప్రక్షాళన కఠిన చర్యలు తప్పవు. అదానీ కుంభకోణం, మణిపూర్ అల్లర్లు, మత కొల్లాలపై ఆందోళనలో నిర్వహణ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానం. కార్యకర్తల పోరాటం ఆపొద్దు రాహుల్. గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం. గంజాయి క్యాపిటల్గా ఏపీ చెడ్డ పేరు వచ్చింది. మన్యంలో ప్రతి గిరిజన బిడ్డను ఈగలు కలుస్తుంది. గంజాయితో సమాజ నష్టాన్ని వివరిస్తాం. వారిని ప్రత్యేక పంటల సాగు వైపు మళ్లిస్తాం. రైతు వినియోగదారుడి చైన్ లింకింగ్ తెగ్గొడతాం. ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈగల్ చీఫ్
ఆకే రవికృష్ణ. మత్తు బారిన పడిన కొడుకును చూసి ఆవేదన వద్దు. ప్రతి తల్లి ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి. అన్నీ లోపలే. అయినా ఎంతో ప్రేమ. ద్వారంపూడి లొంపకొలవ రొయ్యల ఫ్యాక్టరీపై చర్యలేవి? అందులో భారీగా ఉల్లంఘనలు. వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండానే బయటకు. గ్రీన్ బెల్ట్ నిర్వహణ లేనేలేదు. 3 నెలలు గడువిచినా సరిదిద్దని వైనం. 21న చేసిన తనిఖీలే గుర్తింపు. వారం గడిచిన తర్వాత చర్యలు తీసుకోకుండా కాలుష్య మండలి మీనమేషాలు. రెండో అవకాశం ఇవ్వాలని నిర్ణయం. థాంక్యూ.